హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ప్లేట్ ఇడ్లీ కోసం పూలు అమ్ముకున్నావా అంటూ తమిళ్ హీరో ధనుష్ను ఓ ఆట ఆడుకుంటున్నారు నెటిజన్లు. ధనుష్ హీరోగా నటించినటువంటి సినిమా ఇడ్లీ కడాయి, అంటే తెలుగులో ఇడ్లీ కొట్టు అని అర్థం. ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది మొన్న. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ధనుష్ ఒక సెన్సేషనల్ కామెంట్ చేశాడు. ముఖ్యంగా సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయా సినిమాలకు సంబంధించినటువంటి దర్శకులు కానీ హీరోలు కానీ ఏదో మరి జనాలను చూసి మర్చిపోయి మాట్లాడుతుంటారు, ఆ ఊపులో మాత్రం ఏవేవో మాట్లాడుతుంటారు. అలా హీరో ధనుష్ కూడా ఈ సినిమాకి సంబంధించినటువంటి గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక కామెంట్ చేశాడు. అదేంటంటే, ఈ ఇడ్లీ కొట్టు సినిమాకి సంబంధించి, అదే ఇడ్లీ కడాయి సినిమాకి సంబంధించి ఆ కామెంట్ చేసింది ఏంటంటే, నేను చిన్నప్పుడు ఇడ్లీలు తినడానికి కూడా చాలా కష్టపడేవాడిని అని. అంటే నేను చిన్నప్పుడు ప్లేట్ ఇడ్లు కొనుక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బు లేవు. నేను 8-10 ఏళ్ళు ఉన్న సమయంలో ప్లేట్ ఇడ్లు కొనుక్కోవడానికి కూడా నా దగ్గర డబ్బు లేవు. ఇలాంటి సమయంలో నేను, మా కజిన్, అదేవిధంగా మా చెల్లి, మేము పక్కింట్లో ఉన్న పూలు కోసుకొని అవి 2 రూపాయలకు బయట వీధుల్లో అమ్ముకొని ఆ డబ్బులతో మేము ప్లేట్ ఇడ్లీలు తినేవాళ్ళం అని చెప్పేసి ఆయన కామెంట్ చేశాడు. ఈ వెంటనే నెటిజన్లు ఉతికి ఆరేస్తున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నావు ధనుష్? నువ్వు ఎవరు? నువ్వు చాలా కటిక పేద కుటుంబం నుంచి వచ్చావా? నువ్వు ఒక కస్తూరి రాజా అని ఓ ఫేమస్ డైరెక్టర్ కొడుకు. నువ్వు 10 ఏళ్ళున్న సమయంలో మీ నాన్న అప్పటికే ఒక 8-10 సూపర్ హిట్లు ఇచ్చున్నాడు. రజనీకాంత్ లాంటి పెద్ద స్టార్ హీరోలతో సూపర్ హిట్లు ఇచ్చున్నాడు. అది కాకుండా మీ నాన్న ఒక పెద్ద నిర్మాత. అలాంటి ఇంట్లో పుట్టిన నువ్వు ఇడ్లీకి కూడా డబ్బు లేకుండా పూలు అమ్ముకొని ఇడ్లీలు కొనుక్కొని తిన్నామని కామెంట్ చేయడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు అంటూ చాలా విపరీతంగా దారుణంగా ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. అయితే నేను ఇందాక చెప్పినట్టు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసరికి చాలామంది నటీనట్లు కానీ, టెక్నీషియన్స్ కానీ, డైరెక్టర్స్ కానీ ఏదో చెప్పాలనుకొని ఏదో చెప్తూ ఎక్కడికో వెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడ వాస్తవాలు మనం గమనిస్తే ఈ ధనుష్ ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ కాదు, చాలా రిచ్ ఫ్యామిలీ. అలా నాన్న పెద్ద డైరెక్టరు, రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్స్తో సినిమాలు చేస్తున్న వ్యక్తి. మరి అలాంటి కుటుంబం సంబంధించిన పిల్లోడు ఇడ్లీలు కొనుక్కోవడానికి పూలు అమ్ముకొని, వీధుల వెంట తిరిగి పూలు అమ్ముకొని, ఆ పూలు అమ్ముకున్న డబ్బులతోని ఇడ్లీలు తిన్నారా వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లి, ఈయన, వాళ్ళ కజిన్? ఇది చాలా పెద్ద అబద్ధం అని చెప్పేసి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనా సినిమా స్టార్స్ ఇలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిజాలు మాట్లాడండి, ఇలాంటి అబద్ధాలు మాట్లాడి అబాసు పాలు కాకండి అంటూ చాలామంది ట్రోల్ చేస్తున్నారు. కింద కామెంట్లు అయితే పెడుతున్నారు. దీనికి ఇంకా ధనుష్ అయితే రిప్లై అయితే ఇవ్వలేదు. ఎలా ఇస్తాడు, ఏమి ఇస్తాడో చూద్దాం.